హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా లాంచ్ అయిన స్కోడా స్లావియా స్పోర్ట్ లైన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న కార్ 1 లీటర్ TSI 6 స్పీడ్ ఆటోమేటిక్. బోత్ ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్స్ టు PPS స్కోడా ఫర్ హెల్పింగ్ అస్ అవుట్. మీలో ఎవరైనా హైదరాబాద్లో ఉండి స్కోడా కార్ చెక్ చేయాలనుకుంటే కొండాపూర్లో ఉన్న ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఇక్కడ ఆల్ స్కోడా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆల్సో మీరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ తెలుసుకోవాలనుకున్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద కీ డిజైన్. కీస్ చూడడానికి ఇలా ఉంటాయి, ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది విత్ స్కోడా లోగో. ఇందులో లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ అన్లాక్ బటన్ వస్తాయి. ఫ్లిప్ కీ కూడా ఇచ్చారు ఇందులో, జస్ట్ ఇన్ కేస్ మాన్యువల్గా ఓపెన్ చేయాలనుకుంటే. కంపేర్ టు ద రిమైనింగ్ వేరియంట్స్, మోంటే కార్లో వేరియంట్ అండ్ ఈ స్పోర్ట్ లైన్ వేరియంట్లో బ్లాక్ డోట్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు బోనెట్ ఓపెన్ చేసి ఇంజిన్ ఎలా ఉందో చూద్దాం. బోనెట్ హెవీగా ఉంది. కమింగ్ టు ద ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఇది 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 115 PS ఆఫ్ పవర్ అండ్ 178 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కమ్స్ విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్. 1.5 లీటర్ TSI 7 స్పీడ్ DSGతో వస్తుంది. వాషర్ లిక్విడ్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. ఆటోమేటిక్లో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, అవి ఇంటీరియర్స్ చూసినప్పుడు చూద్దాం. దట్స్ అబౌట్ ద ఇంజిన్. కమింగ్ టు ద ఫ్రంట్ డిజైన్, ఫ్రంట్ చాలా అగ్రెసివ్గా అండ్ స్పోర్టీగా ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ బ్లాక్ డోట్ గ్రిల్. LED హెడ్ లైట్స్ విత్ L-షేప్డ్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, హాలోజన్ ఇండికేటర్స్, ఫాగ్ లైట్ విత్ దిస్ హనీ క్రోమ్ గ్రిల్, టోయింగ్ హుక్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ కూడా ఉంది బ్లాక్ డోట్ ఫినిష్లో. సిగ్నేచర్ స్కోడా గ్రిల్ వస్తుంది బ్లాక్ ఫినిష్లో. ఇది నాట్ ఓన్లీ ఫర్ డిజైన్ పర్పస్, బెటర్ ఎయిర్ ఇంటేక్ కూడా యూజ్ అవుతుంది. రేడియేటర్స్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చారు. గ్రిల్ కింద కూడా హనీకోమ్ గ్రిల్ కైండ్ ఆఫ్ ఫినిష్ ఇచ్చారు. ఇది ఓవరాల్ ఫ్రంట్ డిజైన్. మూవింగ్ ఆన్ టు ద సైడ్ డిజైన్, స్పోర్ట్ లైన్ అండ్ మోంటే కార్లో మీకు డ్యూయల్ టోన్ ఫినిష్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే వైట్ విత్ బ్లాక్ రూఫ్ వచ్చింది. ఇవే కాకుండా మీకు రెడ్, సిల్వర్, బ్లూ కలర్స్లో కూడా డ్యూయల్ టోన్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ క్రోమ్లో స్కోడా బ్యాడ్జింగ్. ఈ కార్లో మీకు రెయిన్ సెన్సింగ్ వైపర్ టెక్నాలజీ కూడా వస్తుంది. మోంటే కార్లో అండ్ స్పోర్ట్ లైన్లో మాత్రమే బ్లాక్ డోట్ అలాయ్స్ వస్తాయి. ఓన్లీ ఫ్రంట్లోనే డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఆల్ 4 వీల్స్కి ఇచ్చుంటే బాగుండేది. 16 ఇంచ్ అలాయ్ వీల్ విత్ రేడియల్ టైర్స్. MRF టైర్స్ వస్తాయి ఇందులో. ఫ్రంట్ యాక్సిల్ చూసుకుంటే మెక్ఫర్సన్ సస్పెన్షన్ వస్తుంది విత్ లోవర్ ట్రయాంగులర్ లింక్స్ అండ్ స్టెబిలైజర్ బార్. ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ORVMs విత్ ఇండికేటర్స్. బ్లాక్ డోట్ ఫినిష్లో వస్తాయి మోంటే కార్లో అండ్ స్పోర్ట్ లైన్లో. డోర్ హ్యాండిల్స్ పైన క్రోమ్ ఫినిషింగ్ ఉంది. ఇక్కడ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. రూఫ్ కూడా కంప్లీట్లీ బ్లాక్ డౌట్. సన్ రూఫ్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. నౌ లెట్స్ చెక్ ద రేర్ టైర్. రేర్ టైర్లో డిస్క్ బ్రేక్స్ ఉండవు, ఇట్ కమ్స్ విత్ డ్రమ్ బ్రేక్స్. అట్లీస్ట్ మోంటే కార్లో అండ్ స్పోర్ట్ లైన్లో అయినా డిస్క్ బ్రేక్స్ ఇచ్చి ఉండాల్సింది. 205/55 R16 టైర్ సెక్షన్. MRF ఎకో థ్రెడ్ టైర్స్ వస్తాయి ఇందులో. రేర్ బంపర్ డిజైన్, డిఫ్యూజర్ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. ఎగ్జాస్ట్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. కార్ రేర్ లుక్ ఇలా ఉంటుంది. LED టైల్ లైట్ విత్ రిఫ్లెక్టర్ లైట్స్. బ్లాక్ ఫినిష్లో స్కోడా బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడ TSI బ్యాడ్జింగ్, హాలోజన్ ఇండికేటర్స్. స్లావియా బ్యాడ్జింగ్ కూడా బ్లాక్ డోట్ ఫినిష్లో ఇచ్చారు. పార్కింగ్ సెన్సర్స్ చూసుకుంటే 1, 2 and 3 పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి విత్ రేర్ పార్కింగ్ కెమెరా. స్టాప్ ల్యాంప్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వస్తుంది విత్ దిస్ బ్లాక్ డోట్ ఫినిష్. వైట్ కలర్లో ఎస్పెషలీ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. రేర్ బంపర్లో రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు. నౌ లెట్స్ చెక్ ద బూట్ స్పేస్. ఈ కార్లో 521 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది అండ్ సీట్స్ ఫోల్డ్ చేసి ఫర్దర్గా 1050 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైట్ ప్లేస్మెంట్ ఉంది. అవే కాకుండా వార్నింగ్ సైన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్. స్పేర్ టైర్ చూద్దాం. ఇందులో ఫుల్ సైజ్ స్పేర్ టైర్ రాదు, 15 ఇంచ్ స్పేర్ టైర్ వస్తుంది. ఇట్స్ స్టీల్ వీల్. సేమ్ ఇది కూడా MRF ఎకో థ్రెడ్ టైర్. దట్స్ అబౌట్ ద స్పేర్ టైర్. బూట్ స్పేస్ చాలా బాగుంది. ఈ సెగ్మెంట్ ఆఫ్ కార్స్లో 521 లీటర్స్ బూట్ స్పేస్ ఈజ్ రియలీ గుడ్. మూవింగ్ ఆన్ టు ద సైడ్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ వస్తుంది ఇందులో. ఫ్యూయల్ క్యాప్ బ్లాక్ డోట్ ఫినిష్లో ఇచ్చారు అండ్ ఇది ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రేర్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. డోర్స్ వైడ్ ఓపెన్ అవుతున్నాయి అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఈజీగా ఉంది. స్పోర్ట్ లైన్ వేరియంట్లో మీకు బ్లాక్ ఫ్యాబ్రిక్ ఓవెన్ సీట్స్ వస్తాయి, లెదరెట్ సీట్స్ కాదు. ప్రెస్టీజ్ అండ్ మోంటే కార్లో వేరియంట్స్లో యూ గెట్ లెదరెట్ సీట్స్. అండర్ థై సపోర్ట్ బాగుంది. ఇది రేర్ విండో ఏరియా. బోత్ రేర్ ప్యాసింజర్స్కి గ్రాబ్ హ్యాండిల్స్ వస్తాయి. 3 హెడ్ రెస్ట్స్ ఇచ్చారు ఇందులో. అలానే సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. 3-point సీట్ బెల్ట్స్. ఆల్సో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్. రేర్ AC వెంట్స్ వస్తాయి ఇందులో అండ్ USB-C ఛార్జింగ్ సాకెట్స్. LED రీడింగ్ లైట్స్ ఇచ్చారు ఫర్ బోత్ ద రేర్ ప్యాసింజర్స్. ఫ్రంట్లో కూడా LED రీడింగ్ లైట్స్ ఉన్నాయి. సన్ రూఫ్ రేర్ నుంచి ఇలా ఉంటుంది అండ్ దిస్ ఈస్ ద డాష్ బోర్డ్ లుక్. నౌ లెట్స్ గో టు ద ఫ్రంట్. రేర్ సైడ్ డోర్ కంట్రోల్స్లో డోర్ లాక్ అండ్ అన్లాక్, విండో అప్ అండ్ డౌన్ కంట్రోల్, స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.
బ్లాక్ అండ్ బేజ్ కాంబినేషన్ యూస్ చేశారు డోర్స్కి. బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉంది. గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ స్కోర్ చేసింది కార్. ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ మీద ఈ క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు విత్ రిక్వెస్ట్ సెన్సర్స్. ఇక్కడ మీరు చూస్తే స్కఫ్ ప్లేట్స్ కూడా ఇచ్చారు. స్లావియా అని రాసి ఉంటుంది ఇక్కడ. లాడెన్ పొజిషన్లో ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ 145 mm. డ్రైవర్ సైడ్ డోర్ కంట్రోల్స్ చూసుకుంటే ORVM కంట్రోల్స్, ఆల్ 4 విండో కంట్రోల్స్. ఓన్లీ డ్రైవర్ సైడ్ విండో 1 టచ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్తో వస్తుంది. చైల్డ్ లాక్. డోర్ ఓపెనింగ్ లీవర్ క్రోమ్ ఫినిష్లో ఇచ్చారు. ORVMs యాంటీ గ్లేర్ ఫంక్షన్తో వస్తాయి. సీట్ అడ్జస్ట్మెంట్స్ అన్ని మాన్యువల్ ఇంక్లూడింగ్ ద డ్రైవర్ సీట్ హైట్. ప్రెస్టీజ్ అండ్ మోంటే కార్లలో ఎలక్ట్రిక్ వస్తాయి. ఏసీ వెంట్స్ టు క్రోమ్ బెజల్ ఉంది. ఇక్కడ హెడ్లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెడ్లైట్ లెవెలర్ అండ్ డ్రైవర్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా ఉంది. అల్యూమినియం పెడల్స్ స్పోర్ట్ లైన్ అండ్ మోంటే కార్లలోనే వస్తాయి. టెట్ పెడల్. ఇక్కడ నుంచి బానెట్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటీరియర్స్ చూద్దాం. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ది స్టీరింగ్ వీల్. ఇందులో మీకు 2 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వస్తుంది లెదర్ ఫినిష్తో. క్రోమ్ ఇన్సెట్స్ ఉన్నాయి. ఆల్సో స్క్రోలర్స్ కూడా క్రోమ్ ఫినిష్లో వస్తాయి. స్టీరింగ్ బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్స్, హ్యాజర్డ్ లైట్, కింద టెంపరేచర్ కంట్రోల్ ఉంది. కంట్రోల్ టచ్ ప్యానల్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయొచ్చు. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. 25.4 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఈ కార్లో వైర్లెస్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా వస్తుంది. మీ మొబైల్ కనెక్ట్ చేసుకొని నావిగేషన్, మ్యూజిక్, కాల్స్ ఇంకా ఎన్నో ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ గ్లాస్ బ్లాక్ ఫినిష్, పైన మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో స్కోడా ప్లే యాప్స్ కూడా ఉంటాయి. రిజల్యూషన్ అండ్ టచ్ రెస్పాన్స్ డీసెంట్గా ఉన్నాయి. ఇందులో మీకు కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది. ఇక్కడ నాబ్ ఇచ్చారు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి. స్పేస్ కూడా బాగుంది. మోస్ట్లీ హార్డ్ ప్లాస్టిక్స్ యూస్ చేశారు ఇంటీరియర్స్లో. ఇక్కడ ఫ్రంట్ అండ్ రేర్ డీఫాగర్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇది గేర్ నాబ్ డిజైన్, క్రోమ్ ఇన్సెట్స్తో వస్తుంది. పార్కింగ్, రియర్, న్యూట్రల్ డ్రైవ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కార్లో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. సో మాన్యువల్గా ఆపరేట్ చేయాలనుకున్నా చేయొచ్చు. గేర్ నాబ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది. ఇక్కడ లాక్ బటన్ ఇచ్చారు డోర్స్ లాక్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఆటో స్టార్ట్ స్టాప్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది హ్యాండ్ బ్రేక్ డిజైన్. ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ డిజైన్ ఇలా ఉంటుంది. బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ సన్వైజర్స్ ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ కూడా ఉంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ లేదు. LED రీడింగ్ లైట్స్ వస్తాయి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సన్ రూఫ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది సన్ రూఫ్ ఓపెనింగ్ ఏరియా. సన్ రూఫ్ యాంటీ పించ్ ఫంక్షన్తో వస్తుంది. ఆబ్జెక్ట్ ఏం డిటెక్ట్ అయినా సరే క్లోజ్ అవ్వదు. ఈ గ్లాస్ ఒకటి మాత్రమే ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్. ఈ బ్లైండ్ ఏదైతే ఉందో దీన్ని మనం మాన్యువల్గా ఫోల్డ్ చేయాలి. సో గ్లాస్ కంప్లీట్గా ఫోల్డ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈ బ్లైండ్ని ముందుకు పుల్ చేయాలి. ఈ కార్లో సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది. ఆర్మ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇది స్లైడబుల్ ఆర్మ్రెస్ట్. హ్యాండ్ బ్రేక్, 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ పక్కన కీ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. ఇది మొబైల్ ఛార్జింగ్ స్పేస్. వైర్లెస్ ఛార్జింగ్ రాదు. 2 USB-C ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. ఈ కార్లో టోటల్ 8 స్పీకర్స్ వస్తాయి. ఫ్రంట్ 2 ట్వీటర్స్ అండ్ 2 స్పీకర్స్, రేర్ 2 ట్వీటర్స్ అండ్ 2 స్పీకర్స్. ఈ కార్లో ఆటో డిమింగ్ IRVM కూడా ఇచ్చారు. ఈ కార్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పార్ట్ అనలాగ్ అండ్ పార్ట్ డిజిటల్ వస్తుంది. 3.5 ఇంచ్ TFT డిస్ప్లే వస్తుంది. ఇందులో గేర్ షిఫ్ట్ ఇండికేటర్, బేసిక్ ట్రావెలింగ్ టైం, డిస్టెన్స్ ట్రావెల్డ్, యావరేజ్ స్పీడ్, ఇమీడియట్ కన్జంప్షన్, యావరేజ్ కన్జంప్షన్, ట్రావెల్ డిస్టెన్స్, బిఫోర్ రీఫ్యూయలింగ్, సర్వీస్ ఇంటర్వెల్, అవుట్ సైడ్ టెంపరేచర్, క్లాక్ లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ నుంచి మ్యూజిక్, కాల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అవే కాకుండా వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యాక్సెస్ చేయడానికి కూడా బటన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి, ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ నుంచి మీరు మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ కార్లో క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. దాన్ని ఇక్కడ నుంచి సెట్ చేయాలి, స్టీరింగ్ వీల్ మీద నుంచి కాదు. ఇండికేటర్స్ కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలి. రైట్లో వైపర్ అండ్ వాషర్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంది. ఒకసారి ఆన్ చేసి వైపర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు స్ప్రే చూడొచ్చు. ఇందాక చెప్పినట్టు ఇందులో రైన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా రైన్ని డిటెక్ట్ చేసుకొని వైపర్స్ ఆన్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే స్కోడా లోగో ఉంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన. ఇప్పుడు ఈ కార్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్లో ABS ప్లస్ CBD, ESC కూడా వస్తుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. అదే కాకుండా MKB అంటే మల్టీ కొలిషన్ బ్రేకింగ్, EDS ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ సిస్టమ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే ఇంజిన్ ఇమ్మొబిలైజర్, యాంటీ థెఫ్ట్ అలారం లాంటి ఫీచర్స్ వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు స్కోడా స్లావియా స్పోర్ట్ లైన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.